ఎందుకు ఇదంతా నాకే అర్థం కావడం లేదు. ఏం డిజైన్ ఇది? ఒక ట్రైన్కి యాక్సిడెంట్ చేసి అందులో ఒక చిన్న కుర్రాన్ని ఇరికించేసి వాడిని చచ్చే స్థితికి తీసుకెళ్లి సామాన్యంగా దొరికిన బ్లడ్ గ్రూప్ వాడికి ఆశ్చర్యంగా దొరికేట్టు చేసి వాడిని బతికించి ఇప్పుడు సడన్ గా చంపేశాడు. ఏం దేవుడు ఆయన? ఛే! అసలు దేవుడు నాడా? అర్జెంటుగా 10 రూపాయలు కావాలి. చేయలేదు. ఈ నాటకం నేను ఆడలేను. నాటకం ఆడాలంటే భయంగా ఉంటుందా? భయమా? తాతయ్యతో భాగవతం రాశాడు అనుకున్నాను, బతుకుని రాశాడు. ఈ దశావతారాలు నేను ఇప్పుడు అడవిలో ఆడాను. అప్పుడు వాళ్ళు ఎంత తానతపడ్డారు నాకు అర్థం కాదు. తను పోయిన తర్వాత తన ఫ్రెండ్స్ కూడా రావడం మానేశారంట, డబ్బు అడుగుతారని. నువ్వెక్కడి నుంచో వచ్చి ఇంత డబ్బిస్తుంటే దేవుడు అంటున్నారు. నీకు రావాల్సిన 1,00,000 అడగనా? ఇంకేమడుతావు? చూసుకోగల పరిస్థితి ఉంది. తినటానికే గతి లేదు. 1,00,000 అడుగుతుంట. 1,00,000కు బొక్కడిపోయిందనమాట. నేను మీరా కాదు, నాకు దేవుడి మీద నమ్మకం ఉంది. నాకు దేవుడి మీద నమ్మకం లేదని ఎవరన్నారు? దేవుడు అంటే సాయం. ఒక చిన్న చేప సాయం చేస్తే దేవుడు అన్నారు. ఒక పంది సాయం చేస్తే వరాహమూర్తి అన్నారు. మహావిష్ణు అవతారం అన్నారు. తాత రాసిన దేవుడి గురించి కాదు, సాయం గురించి. ఒక ఆడపిల్ల సాయం చేస్తుంటే వద్దు, మనకెందుకు, వదిలేమన్నారు. దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది భయ్య. అదొకటి పైన ఉండడు, నీలోను నాలోను ఇక్కడే ఉంటాడు. అవతల సాయం కోసం అడిగినప్పుడు పాపం లోపల నుంచి బయటకు వస్తాడు. అప్పుడు 100 ఏంటి, 1,00,000 కోట్లు కూడా ఇస్తారు. ఏదనుకుంటే అది అయిపోతుంది. ఎవరా దేవుడు? I don't understand your jokes, man. Because it's not a joke. ఉక్కు మొహం తెలియని ఓ అబ్బాయి కోసం కన్నీడు కార్చే ఆ మనసు ఉంది. అదే దైవం. ఈ దేవుడే తాత ఆ రాక్షసుడిని వదిలేసి ఆ తూర్పు కొండ వైపు వెళ్ళిపోయాడు. ఆ దేవుడు ఎవరు తాత? కృష్ణుడు తర్వాత అవుతారు. ఆ దేవుడు ఏం పేరు తాత? మనిషి దేవుడు రా, మనిషి దేవుడు. ఏంటి సడన్ గా ఎందుకని? ఎందుకంటే నేను దేవుడిని అనుకున్నాను. ఏదో లింక్ పెడతారు కదా. Siva